హాయ్ అండి. లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి గారు ఏ4గా ఉన్నారు. ఆయనైతే అరెస్ట్ చేశారండి. ఈడీ చాలా గంటల పాటైతే విచారించింది ఆయన్ని. విచారించిన తర్వాతైతే ఫైనల్‌గా అయితే అతన్నైతే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి టెస్ట్‌లన్నీ చేయించి ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా అయితే రిమాండ్ అయితే విధించారు. నాకు తెలిసి ఆగస్టు 1 తారీఖు వరకు అయితే రిమాండ్ అయితే ఉంటుంది. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి కూడా ఆయనైతే తరలించారు. ఓవరాల్‌గా ఇప్పుడు చూసుకుంటే మిథున్ రెడ్డి ఎప్పటి నుంచి అరెస్ట్ అవుతాడని చెప్తా వస్తున్నారు. కానీ ఫైనల్‌గా అయితే అరెస్ట్ చేశారు. దానిపైన అయితే చాలా రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే అక్రమంగా అరెస్ట్ చేశారు. లేకుంటే భయపెట్టి అందరిని అరెస్ట్ చేస్తున్నారని అయితే వైసీపీ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. దానికి హోమ్ మినిస్టర్ అనిత గారైతే చెప్తున్నారు. ఇది అక్రమ అరెస్ట్ ఏం కాదు. అన్నీ గూడా ఆధారాలతోనే కోర్ట్‌కి సమర్పించాం కాబట్టి వాళ్ళు రిమాండ్ విధించారు. కోర్టు తన పని తాను చేసింది. ఇక్కడ ఆధారాలు ఇవ్వకుండా కోర్టు రిమాండ్ ఏమి ఇవ్వదు. ఆమె అయితే చెప్పుకొచ్చింది హోమ్ మినిస్టర్ గారైతే. ఇంకా మిథున్ రెడ్డి గారైతే ముందస్తు బెయిల్ కోసం అయితే హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కానీ అక్కడైతే పిటిషన్ అయితే కొట్టేశారు. బెయిల్ అయితే ఇవ్వలేదు. మళ్ళీ సుప్రీం కోర్ట్‌కైతే వెళ్లారు మిథున్ రెడ్డి తరపున లాయర్ అయితే. మరి అక్కడ ఏమన్నా ముందస్తు బెయిల్ వస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికైతే మిథున్ రెడ్డి గారైతే సెంట్రల్ జైలుకైతే తరలించారండి. మరి అక్కడైతే విచారణ జరుగుతా ఉంటుంది. ఇంకా చూడాలి. ఇంక ముందు దీంట్లో ఎంతమంది అరెస్ట్ అవుతారో తెలీదు. జగన్మోహన్ రెడ్డి దాకా ఎళ్తుందా? జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే ఊపులో అతన్ని కూడా అరెస్ట్ చేసేస్తారని చూడాలి. ప్రస్తుతానికైతే ఖచ్చితంగా కేసులకైతే భయపడుతున్నారు. అది అక్రమ అరెస్టులా, సక్రమ అరెస్టులా అనేది పక్కన పెట్టేస్తే లిక్కర్ స్కామ్‌లో ఎంత తప్పు జరిగింది ఏంటి అనేది మనకైతే క్లారిటీ ఇంకా రావట్లేదు. వాళ్ళు చెప్పేది కోట్లు అంటున్నారు. ఏదైతే క్యాష్ రూపంలో వాళ్ళు తీసుకున్నారు గదా! అయంతా దొంగదారులు బయటన బ్లాక్ మనీ కింద జగన్‌కే వచ్చాయనైతే చెప్తున్నారు గదా! అది డబ్బులు మోసింది మిథున్ రెడ్డి అనైతే చెప్పుకొస్తున్నారు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఈ లిక్కర్ స్కామ్ అనేది నాకు తెలిసి అంత అంటే సాలిడ్‌గా ఉన్న కేస్ అయితే కాదనిపిస్తుంది నాకైతే. మరి చూడాలి. అంత పెద్ద కుంభకోణం జరిగిందంటే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. నాకు తెలిసి అంత పెద్దగా జరిగినట్టయితే నాకైతే కనిపించట్లేదు లిక్కర్ స్కామ్‌లో. ఎందుకంటే వాళ్ళే రేట్లు ఎక్కువ పెట్టి అమ్మారు. ఇంగ దాంట్లో కమిషన్‌లేముంటాయి. నాకు తెలిసి ఏ మినిస్టర్ గూడా, ఏ ఎమ్మెల్యేని గూడా దరిదాపులకు కూడా రానిదు. మొత్తం గవర్నమెంటే హ్యాండిల్ చేసింది. చూడాలి మరి. ఎందుకంటే అంటే నా ఉద్దేశ్యం ఏందంటే ఈలోపే ఎందుకంటే సంవత్సరం అయిపోయింది కదా! ఈలోపే జగన్‌మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే సరైన సాక్ష్యాలుండి సరైనవి ఉంటే ఎవరైతే ఆ సిండికేట్‌లు ఉంటారో, ఎవరైతే ఆ లిక్కర్‌కు సంబంధించిన వాళ్ళుంటారో ఎవరైతే ఆ బ్రాండ్‌లుంటారో వాళ్ళు డబ్బులిచ్చామనైతే వాళ్ళకి చెప్పాలి. వాళ్ళొచ్చి ఒక్కళ్ళు గూడా బయటకొచ్చి చెప్పట్లేదు. డిస్టిలరీ కంపెనీలు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాండ్‌లు అమ్మేవాళ్ళు, వాళ్ళు ఒక్కళ్ళు గూడా వచ్చి బయటకొచ్చి జగన్‌మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇదిగో జగన్‌మోహన్ రెడ్డి మమ్మల్ని ఇలా టార్చర్ పెట్టి ఇదిగో ఇన్ని కోట్లు తీసేసుకున్నాడు మా దగ్గర నుంచి అని ఒక్కళ్ళు గూడా చెప్పట్లేదు. అలాంటి ప్రూఫ్ ఏమైనా వస్తే మటుకు జగన్‌మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు. అలాంటి ప్రూఫ్ రానంత వరకు గూటక జస్టు ఆహ్, ఏదో ఒక అభాండం వెయ్యాలి అన్న తరపున వెయ్యాలని తప్ప అంతకుమించి ఏముండదు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే మిథున్ రెడ్డి అయితే అరెస్ట్ అయ్యాడు. మరి నెక్స్ట్ ఎవరనేది చూద్దాం.